అనేది దయచేసి ఆలోచన చేయండి. స్మూత్గా డెవలప్మెంట్కు అందరం రెడీ, అందరూ సహకరిస్తాం. ఆర్ఓబి అనేది కంపల్సరీ కావాల్సిందే. నిన్న కూడా మనం చెప్పడం జరిగింది, ఆర్ఓబి అనేది కమలాపురానికి అవసరము. కాకపోతే ఈ రకమైన చర్యలు అనేది అవసరం లేదు. ఇంతవరకు ఎందుకు తేవాలా? ఇంత ధర్నా చేసినప్పుడు ఎమ్మెల్యే గారే ఏమి పిలిపించి ఏమి బాధ అనే దానికి పోతా అంటే ఆడ ఇద్దరు ముగ్గురు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళే వద్దు పోకూడదు, ఇది పార్టీకి సంబంధం లేదన్నాడు. ఆ మాట అంటే ధర్నాకు వస్తా అన్నప్పుడు వస్తా అంటే ఎందుకు వస్తారని ఈయనేమన్నాడు, మీరు అందరూ కలిసి బాధితులు చేయాల్సింది, ఇది మనం ఎంటర్ అయితే వేరే అనే రకంగా కూడా అన్నాడు, వద్దే వద్దనే రకంగా. మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఆయన స్పందించి చేసినాడు. అది పిలిచింది చేసింది ఏం లేదు, జరిగినాక సంఘటన 2-3 రోజుల తర్వాత చేసినారు. చేసిన దాన్ని పరిగణనలోకి తీసుకొని నన్ను ఒక వయసున్నని నన్ను అంత బ్లేమ్ చేసి ఆయన భయపడిచ్చి చేసే చాలా బాధ పెట్టినారు వాళ్ళ అనుచరులు ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది. ఏం చేసినాను నేను? చూడండి, నాతో పాటు ఎంతమంది ఉన్నారు కదా, ఇద్దరు ముగ్గురున్న పిలిపించి వాళ్ళని అడగాలి కదా. ఎవరిని అడగకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని అవునా అంటే ఏం ప్రయోజనం ఏముంది? తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరం మేము కమలాపురానికి చేరుకుంటామని తెలిసి మళ్ళా బాధితుల మీటింగ్ అని చెప్పి మళ్ళీ దాన్ని అట్ట తిప్పడం జరిగింది. మామూలుగా అయితే ఈయన ఒక్కరినే పిలుచుకొని పోయి భయభ్రాంతులు గురి చేసినారు, వారి భార్యను భయభ్రాంతులు గురి చేసినారు. భయభ్రాంతులు గురి చేసిన తర్వాత మేమందరం కూడా కమలాపురం చేరుకున్నప్పుడు ఇది బాధితుల మీటింగ్ అని చెప్పి తిప్పి మళ్ళీ ఆర్ఎన్బి వాళ్ళని పిలిపించారని చెప్పి మళ్ళీ తర్వాత ఈయనను వదలడం జరిగింది. చూడండి, దయచేసి మీరు కూడా ఏం భయపడాల్సిన పని లేదు. మేము 100% మీతో ఉంటాము. సో ఎంత దూరమైనా కానీ మీరు ధైర్యంగా ఉండాలంతే. ఏ దానికైనా కానీ మీరు ఏం చేయాలనుకునే కానీ దానికి సిద్ధంగా ఉండడానికి మేము రెడీ. ఓకే, మీరు లోపల తీసిపోయిన ఒక్క మాటతో వచ్చినా ఉంచి ఆయన ఆగ మేఘాలతో పరిగెత్తుకుంటూ వచ్చి డీతాడు ఆఫీస్లో కూర్చున్నాడు. నీకు ఏమన్నా ఇష్యూస్ జరుగుతుందనే ఉద్దేశంతో అందరికీ ఫోన్లు చేసి కటికిన వచ్చేతలకి ఇంతమంది ఒక